సిద్ధరామయ్య గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. మిత్రుడు సిద్ధరామయ్య నాకు గత 30 ఏళ్ళుగా పరిచయం. బాగా కుటుంబ సన్నిహితులు, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది. పిల్లలు చిన్న పిల్లల నుంచి కూడా నాకు సన్నిహితం ఉంది. సో దశరామయ్య గురించి ఇక్కడ చెప్పాలి నేను అనేది చెప్పేది లేదు, నా మనసులో భావాలు చెప్పాల్సింది. కానీ వచ్చినోడంతా బంధువులు, మిత్రులు అందరికీ ఆయన బాగా సన్నిహితుడే. మరి ఇప్పుడే మన మిత్రులు సుబ్బయ్య మాస్టర్ గారు చెప్పారు. మరి ఆయన కంటే నేను గొప్పగా విశ్లేషణ చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన వియ్యకుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మొత్తం కుటుంబ విషయాలను కూడా చక్కగా చెప్పారు. దశరామయ్య గురించి మరి మీకు అందరికీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన మితభాషి, చాలా స్వభావి, అసలు కోపం అంటే తెలియని వ్యక్తి అనేది అందరూ తెలిసింది. అదేవిధంగా ఆయన సర్వీస్లో కూడా 33 ఏళ్ళు స్టేట్ బ్యాంక్లో పనిచేసినప్పుడు కూడా అందరి దగ్గర కూడా అందరి ఆఫీసులు మామూలు కింద లోయర్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఆయన అభిమానించేవారు. ఆయన అభిమానానికి గుర్తుగా ఏంటంటే ఆయన పనిచేసిన ప్రతి ప్లేస్ నుంచి ఒక్కొక్కళ్ళు మన నంద్యాల వచ్చారు. నంద్యాల ఆయన ఎక్కడ పనిచేశాడంటే ఎక్కడో పద్దెల్లో పనిచేసినప్పుడు, లేకపోతే ఇక్కడ పల్లెటి వారికి పనిచేసినప్పుడు, ఒంగోలులో పనిచేసిన వాళ్ళు, ఇట్లా ఎక్కడెక్కడ పనిచేశాడో అక్కడ నుంచి ఒక్కొక్క వ్యక్తి అంటే ఆయన గుర్తు పెట్టుకొని ఆయన చేసిన సేవలు మర్చిపోకుండా అక్కడికి వచ్చి అభినందించారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదే. అది ఇంకా అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. సరే నేను ఎటు ఫ్యామిలీతో వెళ్ళాను నంద్యాలకి, ఎందుకంటే అది మాకు ఉన్నటువంటి ఒక సంబంధం. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, 30 ఏళ్ళ కింద ఏర్పడిన అనుభవం సంబంధం. ఆయన అంత మంచి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే మాకు కూడా అంత ఓర్పు, అంత సహనం అనేది లేదు. మరి ఆయన ఆ సహనం, ఆ ఓర్పుతోనే ఆ ఫ్యామిలీని చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి తీసుకొచ్చాడు. మరి మాస్టర్ గారు చెప్పింది, మాస్టర్ గారు చూస్తుందో 15 ఏళ్ళ జీవితమే. అంత ముందు దశరామయ్య ఏ స్టేజ్ నుంచి లైఫ్ లాక్కొచ్చాడు, ఆయన ఎట్లా డెవలప్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి ఆ 70 ఎకరాలు సంపాదించాడు అనేది నాకు తెలుసు. మరి ఆ 70 ఎకరాలు ఆయనకు ఉన్నటువంటి 5 ఎకరాలు 10 ఎకరాలు 70 ఎకరాలు ఎక్కడ చేయగలిగాడు అనేది, అది ఆ కృషి, ఆయన పట్టుదల ఎంత ఉందనేది అది నాకు తెలుసు. అది మాస్టర్ గారికి తెలిసింది. 70 ఎకరాలు ఉన్నటువంటి దశరామయ్య 70 ఎకరాలు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు. అది ఆ విధంగా ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఆ భార్య భర్తలు కూడా కష్టపడి పిల్లలు ఉద్యోగం తీసుకొచ్చారు, చక్కగా చదివించి వాళ్ళు మంచి ప్రయోజనం చేశారు. ఈ రోజు ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిర్భయంగా, నిక్షేపంగా, హాయిగా కూర్చొని కూడా కాలక్షేపం చేయొచ్చు. అంత మంచి జీవితాన్ని ఆయనే కల్పించుకున్నాడు. అది భగవత్ సంకల్పం కూడా, భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక ఇది కూడా. కానీ దానికి ఆయన మంచి పునాది చేసుకొని దాన్ని ఒక విధంగా సెటప్ చేసుకొని పెట్టుకోవడం అనేది అందరికీ సాధ్యపడదు. అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళకి కొన్ని ఇంకా అనుకోవచ్చు. నేను కూడా రిటైర్ అయ్యాను, కానీ ఇంకా నా పిల్లలు సెట్ కాలేదంటే భగవంతుడు నాకు కొంచెం ఏదో ఎక్కడో తేడా జరిగింది, అందువల్ల కొంచెం లేట్ అయింది. అయినా నేనేమి బాధపడ్డాను. నేను కూడా ప్లాన్ చేసుకున్నా, ఆయనలాగే కొంత నేను కూడా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా రిటైర్ అయినా కానీ నాకు ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా బతికే జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పేసి నేను కూడా సంతోషపడుతున్నాను. అంటే భగవంతుడు ఇప్పుడు కూడా ఎవరికి, మంచి వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయదు. మనం మంచిగా ఆలోచిస్తే మన పిల్లలకు కానీ మన జీవితంలో కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చేస్తారు. దీనికి మరి దశరామయ్య వాళ్ళ ఆయన జీవితమే ఒక తార్కాణం. సో ఇంత మంచికి మరి ఈ సందర్భంగా మనం ఆ రోజు అటెండ్ కాలేకపోయాం. 29వ తేదీ రిటైర్మెంట్ ఫంక్షన్కి అందరూ రాలేకపోయాం. ఎందుకంటే ఆయన ఒంగోలు వాస్తవుడు, ప్రకాశం జిల్లా వాస్తవుడు కాబట్టి బంధుమిత్రులు అందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కాలేజీ సందర్భంగా ఆయన ఇక్కడ ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకుని మనం అందరినీ మళ్ళీ పిలిచి మన అందరి సమక్షంలో మరి రిటైర్ అవుతున్న శుభ సందర్భంగా రిటైర్మెంట్ ఫంక్షన్ని చేసుకుందాం ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు సంతోషం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వాళ్ళకి దశరామయ్య, విమల వాళ్ళ దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మంచి ఆయుర్వేదాన్ని ఇచ్చి వాళ్ళ శేష జీవితం హ్యాపీగా జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.